రాత్రి ఇంటికి రాలేదేంటి సీత? నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఛార్జింగ్ అయిపోయింది మామా. నిన్నంతా బిజీ. చాలా చీరలు డెలివరీ చేశాను. ఏంటి అత్తయ్య అదోలా ఉంది? ఏం జరిగింది? విద్యాదేవి గారు పోలీసుల నుంచి పారిపోయారంట సీత. ఏంటి టీచర్ గారు పారిపోయారా? ఎప్పుడు బాబాయ్? నైట్ వేరే స్టేషన్కి షిఫ్ట్ చేస్తుంటే పోలీసుల కళ్ళు కప్పి పారిపోయిందంట సీత. మా టీచర్ అమాయకురాలు, ఏ నేరం చేసుండదు అని ఏదేదో వాగావు కదా సీత, ఇప్పుడేమంటావు? అలాంటి హంతకురాల్ని వెనకేసుకొని వచ్చావు. తప్పు చేసి ఉండకపోతే ఎందుకు పారిపోతుంది? తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి పారిపోయిందేమో. నేను అదే అనుకున్నాను సీత. జనార్దన బావ కూడా ఆ మాటే అన్నారు. అంటే ఈ ఇంట్లో కొందరైనా టీచర్ గారిని నమ్ముతున్నారన్నమాట. టీచర్ గారు పారిపోయింది అంటే మహాలక్ష్మి అత్తయ్యకు తిప్పలు తప్పవు, ఇబ్బందులు మొదలవుతాయి. నేనెందుకు ఇబ్బంది పడతాను? మీరేమో టీచర్ గారు సుమతి అత్తమ్మని చంపింది అని అరెస్ట్ చేయించారు. టీచర్ గారేమో తనెవరిని హత్య చేయలేదు అన్నారు. అత్తమ్మను ఆవిడ చంపారు లేక మీరు కట్టుకథ అల్లుతున్నారో తెలీదు కదా. ఆ అవసరం నాకేంటి? నేనలా కనిపిస్తున్నానా? నిజాలు తేలే వరకు ఎవరిని నమ్మలేం కదత్తయ్యా. టీచరే మా అమ్మని చంపింది అనడానికి పిన్ని ఆధారాలు చూపించింది కదా. ఆ ఆధారాలతోనే మీ నాన్న టీచర్ని అరెస్ట్ చేశాడు. ఆ ఆధారాల కారణంగా ఎక్కడ ఉరిశిక్ష పడుతుందో అని ఆవిడ పారిపోయింది. ఆవిడ తప్పు చేసుండకపోతే పారిపోకుండా ఉండాల్సింది కదా సీత. కరెస్ట్ మావయ్య, కానీ చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించలేరు కదా. ఆవిడ నిజంగా అత్తమ్మను హత్య చేసుంటే పారిపోయినా పోలీసులకు దొరికిపోతుంది. అలా కాకుండా మహాలక్ష్మి అత్తయ్య ఆవిడపై వేసిన నింద తప్పు అనుకోండి. అప్పుడు మహాలక్ష్మి అత్తయ్యకు ఆవిడతో ముప్పు కదా. హ, విద్యాదేవి నన్నేం చేస్తుంది? ఏమైనా చేయొచ్చు అత్తయ్య. నన్నే అరెస్ట్ చేయిస్తావా అని ఆవిడ కోపంతో ఏ కత్తో తీసుకొచ్చి మిమ్మల్ని పొడవచ్చు, గన్తో షూట్ చేయొచ్చు, బాంబుతో పేల్చేయచ్చు. అసలే మహా టెన్షన్ అవుతుంటే నువ్వింకా కంగారు పెడతావేంటి సీత? ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అంటున్నాను చిన్నత్తయ్య. అసలే మహాలక్ష్మి అత్తయ్య దృష్టిలో టీచర్ గారు పెద్ద క్రిమినల్ కదా. క్రిమినల్స్ చేయలేని పనులు ఏముంటాయి చెప్పండి? అలా ఏం జరగదు. ఆవిడ మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు తీసుకుని కాల్ చేస్తానని సిఐ త్రిలోక్ గారు హామీ ఇచ్చి వెళ్లారు. హామీదేముంది చిన్న మావయ్య, అసలు ఆవిడ కనిపిస్తేనే కదా కాల్ చేస్తారు. ఎవరికి కనిపించకుండా మహాలక్ష్మి అత్తయ్యని వేసేస్తే? అనవసరంగా పిన్నిని భయపెట్టకు సీత. నేను భయపెట్టలేదు మామా. మహాలక్ష్మి అత్తయ్య ఏ తప్పు చేయకపోతే ఏ ఇబ్బంది లేదు. ఏదైనా తప్పు చేసుంటేనే ఇబ్బంది. మహా ఏ తప్పు చేయదు. మీతో చెప్పి అత్తయ్య తప్పు చేస్తుందా ఏంటి మావయ్య? చేసిన తప్పులు ఎవరైనా చెబుతారా సీత? ఏమైనా తప్పు చేసుంటే ఇప్పుడే చెప్పండి అత్తయ్య, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. నేను ఏ తప్పు చేయలేదు, నాకే ఇబ్బంది లేదు. ఎవరు వచ్చినా నేను భయపడను.
ఎవరో కాదు అత్తయ్య, మా సుమతి అత్తమ్మే వచ్చింది. మీకు భయం అంటే ఏమిటో మా అత్తయ్య నేను కలిసి చూపిస్తాం. లలిత 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 ఏంటండి ఎందుకంత కంగారుగా ఉన్నారు? నైట్ సుమతి స్టేషన్ నుంచి తప్పించుకుని పారిపోయిందట. సిఐ త్రిలోక్ టీము సుమతి కోసం సెర్చ్ చేస్తుందట. సుమతి తప్పించుకోవడం ఏంటండి? అసలు తనేం తప్పు చేసిందని పారిపోవాలి? ఇదంతా మహాలక్ష్మితో కలిసి త్రిలోక్ ఆడుతున్న గేమ్. త్రిలోక్తో సుమతిని ఎన్కౌంటర్ చేయించాలని మహాలక్ష్మి ప్లాన్ చేసినట్టుంది. అది తెలిసి సుమతి ఎస్కేప్ అయినట్టుంది. సుమతి ఇప్పుడెక్కడుందండి? అసలే ఆ సిఐ దుర్మార్గుడు అని చెప్పారు. ఆ రాక్షసుడు సుమతిని ఏం చేస్తాడో ఏమో. అదే నాకు కంగారుగా ఉంది. స్టేషన్లో ఉన్న ఖైదీ పారిపోయిందని చెప్పి ఆ సిఐ సుమతి మీద షూట్ ఎట్ సెట్ ఆర్డర్స్ తెచ్చినా తెస్తాడు. అంటే సుమతి కనిపిస్తే కాల్ చేస్తారా? ఇప్పుడు ఎలాగండి? నిజం చెప్పి సుమతి మంచి పని చేస్తోంది అనుకున్నాం, కానీ ఇలా తన ప్రాణాల మీదకొస్తుందని ఊహించలేదు. ఏమండి, మీ పై ఆఫీసర్లతో చెప్పి ఏదో ఒకటి చేయండి. అది కాదు లలిత. సీత ఫోన్ చేస్తుంది. హలో సీత, చెప్పమ్మా. ఏంటి నాన్న, మా టీచర్ గారి గురించి చింతిస్తున్నారా? అవునమ్మా, నాకు ఇప్పుడే ఆ న్యూస్ తెలిసింది. నాకింకో న్యూస్ కూడా తెలిసింది నాన్న. ఏం సీత, మీ టీచర్ ఎక్కడున్నారో తెలిసిందా? మా టీచరే సుమతి అత్తమ్మ అని తెలిసిందమ్మా. నీకెలా తెలిసింది సీత? నేను నీ కూతుర్ని నాన్న, ఆ మాత్రం తెలుసుకోలేనా? అయినా నాకంటే ముందు మీకు నిజం తెలిసినా నాతో చెప్పలేదు కదా. సుమతి తన గురించి ఎవరికీ చెప్పొద్దని తను మా దగ్గర మాట తీసుకుందే. అర్థమైందమ్మా. మీ పరిస్థితి, అత్తమ్మ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నీకెలాగూ నిజం తెలిసిపోయింది కాబట్టి సుమతి గురించి రామ్కి, ప్రీతికి, మీ మావయ్యకి చెప్పేచ్చు కదా సీత. ఆధారాలు లేకుండా ఇప్పుడు చెప్పినా ఉపయోగం లేదు నాన్న. విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ అని నిరూపించేంత వరకు రామ్ మామతో కూడా నిజం చెప్పను. అప్పటి వరకు ఆ నిజం మన మధ్యనే ఉండాలి. సరే సీత, నీ ఇష్టం. కాని ఇప్పుడు సుమతొదిన పరారీలో ఉంది కదా, తను కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వు జారీ చేస్తారట కదా. అదేం లేదమ్మా, అత్తమ్మ నా దగ్గరే భద్రంగా ఉంది. తనకే ఆపద రానివ్వను. నిజమా సీత? సుమతి నీ దగ్గరుందా? అవును నాన్న, మీరు కంగారు పడుతూ ఉంటారని ఫోన్ చేశాను. సుమతి అత్తమ్మకు ఏం కాదు, నేను చూసుకుంటాను. ఉంటాను నాన్న. సరే అమ్మా సీత, జాగ్రత్త. ఏంటి సీత అలా ఉన్నావు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? పైగా సుమతి అని మా అమ్మ గురించి ఏదో చెప్తున్నావేంటి? థ్యాంక్ యూ దేవుడా, మా అమ్మ ఏమీ వినలేదు. మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నాను మామ. సుమతి అత్తమ్మ గురించి నాన్నతో చెప్పుకొని ఫీల్ అవుతున్నాను. అమ్మ గురించి నీకే అంత బాధగా ఉంటే అమ్మని చిన్నప్పటి నుంచి కన్న కూతురులా చూసుకున్న మావయ్యకి ఇంకెంత బాధగా ఉంటుందో. అమ్మని హత్య చేసి విద్యాదేవి టీచర్ మనందరినీ బాధ పెడుతుంది. చేసిన నేరం చాలదన్నట్టు ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి పోలీసుల నుంచి పారిపోయింది. ఆవిడ్ని పోలీసులు, కోర్టు వదిలిపెట్టినా నేను క్షమించను. ఆవిడికి శిక్ష పడి తీరాలి. టీచర్ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు మామ. ఆ హంతకురాలు
నీకు మంచిగా కనబడుతోందా? అందరిలో మంచిని చూడొచ్చు సీత, కానీ హంతకురాల్లో మంచిని వెతక్కూడదు. మా అమ్మని చంపి ఏమీ తెలియనట్టు మన ఇంట్లో టీచర్గా నాటకం ఆడింది. ఆస్తి కోసం తనే మా అమ్మ అని అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకొని ఇంకేం చేయాలని చూస్తుందో. ఆవిడ కనిపిస్తే పోలీసులు కాదు, నేనే కాల్చి చంపేస్తాను. నాకు అంత కోపంగా ఉంది. నిజం తెలియక నీకు జన్మనిచ్చిన తల్లిని చంపేస్తాను అంటున్నావు మామ. ఒకసారి నీకు జన్మనిచ్చి ఇంకోసారి పునర్జన్మనిచ్చి ఆ ప్రయత్నంలో తన అసలు రూపం కోల్పోయిన ఆ గొప్ప తల్లిని అపార్థం చేసుకుంటున్నావు. త్వరలోనే ఆవిడే మీ అమ్మ అని నిరూపిస్తాను. ఆ మహాలక్ష్మి ఆట కట్టిస్తాను. ఆవిడ చనిపోలేదు మేడం, పారిపోయింది. అసలు ఆవిడ కనిపిస్తేనే కదా కాల్ చేస్తారు. ఎవరికి కనిపించకుండా మహాలక్ష్మి అత్తయ్యని వేసేస్తే? సుమతి ఎక్కడికి పారిపోయింది? సీత చెప్పినట్టు ఏ క్షణంలో అయినా సుమతి నా మీద అటాక్ చేయొచ్చా? నా పైన ప్రతీకారం తీర్చుకుంటుందా? నన్ను చంపేస్తుందా? ఆహా, సుమతి వచ్చిందా? ఏంటి మహా, నన్ను చూసి భయపడుతున్నావు? నేను దెయ్యాన్నో భూతాన్నో కాదు. బుద్ధుందా నీకు? నేను అసలే టెన్షన్తో చస్తుంటే సైలెంట్గా వచ్చి భుజం మీద చేయి వేసి భయపెడతావా? నేనేం చేశాను మహా? నీ భుజం మీద చెయ్యేశాను అంతే కదా. వెనుక నుంచి రావడం ఏంటి? ముందు నుంచి రావచ్చు కదా. ఏం మహా, సుమతక్క వచ్చిందని షాక్ అయ్యావా? అవును, పోలీసుల నుంచి తప్పించుకున్నది ఎప్పుడొచ్చి నా గొంతు నొక్కుతుందా అని భయంగా ఉంది. అంత భయపడే బదులు అందర్నీ పిలిచి విద్యాదేవి సుమతక్క అని నిజం చెప్పేయచ్చు కదా మహా. ఏ టెన్షను ఉండదు. అప్పుడు సుమతి నన్ను చంపడం కాదు, ఇంట్లో అందరూ కలిసి నన్ను చంపేస్తారు. అది కరెక్టే. ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది మహా నీ పరిస్థితి. ఎవరికి భయపడని నువ్వు సుమతక్కకు భయపడుతున్నావా? పోలీసులతో అరెస్ట్ చేయించగానే సుమతి కథ ముగిసిపోయింది అనుకున్నాను. పారిపోయి నన్ను ఇలా టెన్షన్ పెడుతుంది అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళి చచ్చిందో ఏమో. ఆ శివకృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో మహా. అతడు పోలీస్ కదా, ఆదుకుంటాడని వెళ్ళిందో ఏమో. ఆ డౌట్ నాకు వచ్చింది. అందుకే సిఐ త్రిలోక్తో ఎంక్వైరీ చేయించాను. తను అక్కడికి రాలేదు అని చెప్పాడు. ఆ ఇంటికి వెళ్ళక ఈ ఇంటికి రాక సుమతక్క ఎక్కడికి వెళ్ళినట్టు? నేను అదే ఆలోచిస్తున్నాను. ఎవరు మహా? ఆ రాకేష్ గడి నాన్న. నా టెన్షన్లో నేనుంటే మధ్యలో వీడిగోలోకి కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడు. కట్ చేసి పడే మహా. వీడు సుమతి కంటే డేంజర్. కాల్ కట్ చేస్తే ఇంటికొస్తాడు. హలో హలో మహాలక్ష్మి గారు, ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు నాకు పదే పదే ఫోన్ చేస్తున్నారు? మీకు పెళ్లి గురించి గుర్తు చేద్దామని. నాకేం మతిమరుపు లేదండి. పదే పదే ఫోన్ చేసి నన్ను విసిగించకండి. అలా అంటే ఎలా అండి మేడం? మీకు విసుగొచ్చినా కోపం వచ్చినా మమ్మల్ని భరించాల్సిందే. ప్రీతికి వాళ్ళ మేనమామ తెచ్చిన సంబంధం క్యాన్సిల్ అవుతుంది కదా మేడం? ప్రీతికి మావాడితోనే పెళ్లి జరుగుతుంది కదా. లాస్ట్ మినిట్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, మీకు హెడ్ లేకుండా చేస్తాం.
ప్రీతికి ఆ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ పెళ్లి జరగనివ్వను. ఇక పదే పదే ఆ మాట అనకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. మహా ఇలా ఇవ్వు. మహా మాటిచ్చిందంటే ప్రాణం పోయినా మాట తప్పదండి. రాకేషే ప్రీతికి కాబోయే మొగుడు, ఇది ఫిక్స్ అయిపోండి. మహా ఇప్పుడు వేరే టెన్షన్లో ఉందండి. మళ్ళీ మీరు ఇప్పుడు టెన్షన్ పెట్టకండి. ముందు మీరు ఫోన్ పెట్టేసేయండి. ఇంతకీ మీరెవరండి? నేను మహా తోటికోడలు అర్చన్ని మాట్లాడుతున్నాను. చూడమ్మా అర్చన, మహాలక్ష్మి మాట తప్పితే తన తలతో పాటు నీ తల కూడా తీస్తాం. మా మాట మీరు వింటే మీ అల్లుండి అవుతాను, లేదంటే మీ గెముండి అవుతాను. అంత బంపర్ ఆఫర్ ఎందుకులే బాబు, అల్లుడివే అవుదు గాని. ఉంటానమ్మా. మహా, రాకేష్ వాళ్ళు ఎంతో పద్ధతిగా చెప్పారు. ఏం చేస్తాం మహా, నువ్వేం టెన్షన్ పడకు. ఎలాగోలా ప్రీతి పెళ్లి ఆపేద్దాం. పెళ్లికి ఇంకా 2 రోజులే టైం ఉంది. ఏం జరుగుతుందో ఏమో. నేనే అత్తమ్మా, కంగారు పడకండి. ఇంట్లో ఏం జరుగుతోంది సీత? మీరు పారిపోయారని అందరూ భయపడుతున్నారు. ఏ క్షణంలో అయినా మీరు మహాలక్ష్మి అత్తయ్యని మర్డర్ చేయొచ్చని నేను అత్తయ్యను బాగా భయపెట్టాను. అలా ఎందుకు చెప్పావు? ఆ మాత్రం భయం ఉండాలి అత్తమ్మా. కిందకి దిగండి. ఇంట్లో ఎవరి గదుల్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. మనం లోపలికి వెళ్దాం. రిస్క్ ఎందుకు సీత? ఏం కాదత్తమ్మా, నేను చూసుకుంటాను కదా. రండి. అలా హాల్లో కూర్చుని చక్కగా టిఫిన్ తినొద్దురు గాని. వ్యాన్లో నాకు కావలసినవన్నీ ఏర్పాటు చేశావు, కుర్చీ వేశావు, బట్టలిచ్చావు. చాలు సీత. ఇంట్లో మహారాణిలా ఉండాల్సిన మీరు ఈ పరిస్థితుల్లో ఇలా వ్యాన్లో ఉండాల్సొచ్చింది. అంతా నా కర్మ, నా తలరాత. ఈ పరిస్థితి ఇలాగే ఉండదత్తమ్మా. రేపనేది ఒకటి ఉంటుంది. కాలం అన్నిటినీ మార్చేస్తుంది. రండి, కాసేపు రిలాక్స్ అవుదురు గాని. వద్దులే సీత, ఇక్కడే బావున్నాను. ఏం కాదు అత్తమ్మా, ఎవరు గమనించకుండా నేను చూసుకుంటాను కదా. నాతో ధైర్యంగా రండి. సరే. రండత్తమ్మా, రండి. ఇన్నాళ్ళు ఒక అపరిచితురాల్లా ఈ ఇంట్లో ఉన్నాను. నేరస్తురాల్లా అరెస్ట్ అయి ఈ ఇంట్లోంచి వెళ్ళాను. ఇప్పుడు దొంగలా వచ్చాను. చాలా బాధగా ఉంది. రేపు దొరసానిలా వస్తారత్తమ్మా. అప్పుడు ఆనందంగా ఉంటుంది. కూర్చోండి. మీకోసం కమ్మటి టిఫిన్ రెడీ చేశాను, తీసుకొస్తాను. కూర్చోండి అత్తమ్మా. తీసుకోండి. నా ఇంట్లోనే నేను దొంగతనంగా తినాల్సి వస్తోంది. అలా ఆలోచించకత్తమ్మా. హాయిగా కడుపు నిండా తిను. తినండి. అయ్యో, వెక్కిళ్ళొచ్చాయండి. అన్నయ్య వదిన నన్ను తలుచుకుంటున్నట్టున్నారు. మంచినీళ్ళు తీసుకొస్తాను.